అండ్ ఇంకొకటి ఈ ట్రైలర్లో చాలా మంది అడిగే క్వశ్చన్, రామాయణాన్ని మనం ఆంజనేయ స్వామి లేకుండా ఊహించలేం. సో అదొకటి మిస్ అవుతుంది. అవును, వాళ్ళు మిస్ అవుతారు. కొన్ని పాత్రలు అవి ప్రాచీన కాలం నుంచి కూడా సినిమా పాత్రలు చేసినప్పుడు డైరెక్టర్లు వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఈ ట్రైలర్లో ఎవరైనా అసలు తెలివితేటలు ఉన్నాయా? జయత్యతిబలో దేవో అంటాం మనము. ఆంజనేయ స్వామిని ఏంటి? మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం అంత స్పీడ్. అసలు ఆంజనేయ స్వామి లేనిదే జయవారము అంటాం మంగళవారాన్ని. ఆంజనేయ స్వామి ట్రైలర్ లేకుండా వీళ్ళు అసలు వేశారంటే ఇది అసలు శుభకరం కాదు వీళ్ళకి. మళ్ళీ వెంటనే వీళ్ళు ఇంకో ఫంక్షన్ పెట్టి ఆంజనేయ స్వామిని పెట్టి వీళ్ళు చేయాలన్నమాట. అంటే మేబీ 2 parts అనుకుంటున్నారు కదా. మేబీ ఇంతవరకు ఆంజనేయుడు మనకి ఎంట్రీ అనేది ఆఫ్టర్ వనవాసంకి వెళ్ళాక ఉంటుంది కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ. అక్కడ బుద్ధిర్బలం యశోధైర్యం అజాడ్యం వాక్పటిత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి తలుచుకుంటేనే ఇవన్నీ వచ్చేస్తాయి, బుద్ధి బలము ఇవన్నీ. అలాగే మనం ఇంకా అంటే ఇప్పటివరకు చాలా రామాయణాలు చూస్తాం. ఎందుకంటే మీరు మీ చిన్నప్పటి నుంచి వినుంటారు. అలాగే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఆయన తగ్గట్టు ఆయనకి తెలిసినట్టుగా ఆయనే చేశారు. దాని తర్వాత మనం చాలా రామాయణాలు చూస్తున్నాం. నౌ కొంచెం మోడర్న్ రామాయణాస్ కూడా మనం చూస్తున్నాం నౌ జనరేషన్కి తగ్గట్టుగా. బట్ రామాయణంలో హిడెన్ సీక్రెట్స్ అంటూ, అంటే వీళ్ళకి ఇంకా ప్రాచుర్యం రావాలి, వీళ్ళ గురించి చెప్పాలి అన్న వ్యక్తులు ఏమైనా ఉన్నారా రామాయణంలో? డెఫినెట్గా ఉన్నారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏ సినిమా తీసినా సరే రాముడు పాత్ర వేసినప్పుడు ఆయన నేల మీద పడుకునేవాడు, ఒంటిపూట ఉపవాసం చేసేవాడు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాడు కాదు అని చెప్పేవారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, నిజమేనా ఎన్టీఆర్ గారు అంత ఇదిగా చేస్తున్నారా కృష్ణుడి పాత్ర ఈయన పాత్ర అని. అప్పుడు మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా వచ్చేవారనమాట రాజమండ్రిలో. సో అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమో దానవేర సూరకర్ణ సినిమా తీశారు. రామారావు రాస్తేనే ఎన్టీఆర్ అడిగితేనే ఆయన రాశారనమాట. ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాడు. అలా ఈ రామాయణం కథ రాసినప్పుడు మా గురువు గారు ఉషశ్రీ ఎవరో కాదు, పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు పెద్ద బ్రదర్. కాబట్టి ఆ డిస్కషన్స్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు డిస్కషన్స్ చేసినప్పుడు నేను స్వయంగా అక్కడే ఉండేవాడిని. అందుకని నాకు ఎన్టీఆర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ఏంటంటే ఏదైనా పాత్రను తీసినప్పుడు ఆయనే కథ జీవిచ్చేస్తాడు. అంతేకాదు కేర్ఫుల్గా లెజెండ్ని పక్కకి తప్పనివాడు. ఆయన ఉన్నంతలో మోరల్ వాల్యూస్ తీసేసేవాడు. ఏది తప్పదు ఆ పాత్రను హైలైట్ చేయాలంటే ఆయన నెగిటివ్ రోల్, ఆయన అంతా ధైర్య సాహసాలంటే హీరోగా స్టార్డమ్గా వరల్డ్లోనే నెంబర్ 1 రొనాల్డ్ రేగన్ కూడా పనికి వచ్చేవాడు కాదు. ఈ ఎంజీఆర్ అని చెప్తారు, వీళ్ళందరినీ డామినేట్ చేసి పడేశాడు. నా భూతో నా భవిష్యత్తి సీనియర్ ఎన్టీఆర్ లాగా. అటువంటి ఆయన ఏం చేసేవాడంటే, ఏమండి మీరు వరల్డ్ నెంబర్ 1 హీరో, మీరు నెగిటివ్ షేడ్ రావణాసురుడుగా భూకైలాస్ తీస్తే మీ మీద విలన్ పాత్ర లేకూడదు, దుర్యోధనుడు నెగిటివ్ షేడ్ పడిపోతుంది, మీరు రాముడుగా కృష్ణుడిగానే ఎదగాలంటే నో అని చెప్పి ఎంత సాహసం అంటే ఆయన రావణుడు దుర్యోధనుడే కాదు, అత్యంత చండాల పాత్ర అయినటువంటి కీచకుడు పాత్ర కూడా వేసి ప్రజల చేత మెప్పు పొందాడు. ఇక్కడ ఏంటంటే అమ్మ హిడెన్ సీక్రెట్స్ ఎప్పుడూ ఉంటాయి. వాలి అనేటటువంటి వాడు ఉన్నాడు. ఈ రావణాసురుడు వాలి చేతిలో ఓడిపోయాడు. అది చూపించాలి బాగా. ఎందుకు ఓడిపోయాడు రావణాసురుడు అంతా వాలి ఏమంటాడు, ఆ సుగ్రీవుడిని చేత చెట్టుచాటు నుంచి రాముడు చంపినప్పుడు రామ నువ్వు నన్ను ఒక్కసారి కిష్కింధకాండలో చెప్తాడు, నన్ను అడిగి ఉంటే నేను ఆ రావణాసురుడిని తీసుకొచ్చి నీకు సరెండర్ చేసేవాడిని కదా అని చెప్పేసి అంటే, అక్కడ రాముడు ఏమంటాడంటే నో, ఇది నేను అడిగితే ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కాదు, ఇది ప్రజలు నేర్చుకోవాలి. ఒకటి నేను అడిగాను, నువ్వు ఆర్డర్ వేసావు, నువ్వు పట్టుకొచ్చేసావు. నో, ఇక్కడ పవర్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయాలా, అది పొలిటీషియన్ నేర్చుకోవాలి. రాజనీతి శాస్త్రం రామాయణం కూడా. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి వర్కప్ చెప్దాం. హనుమంతుడిని వెతికే వర్కప్ చెప్దాం, వారిని అంగదుడిని, సుగ్రీవుడిని, నీలుడిని, జాంబవంతుడిని అందరికీ డీసెంట్రలైజ్ చేద్దాం పవర్. ఎవరి యొక్క యూనిక్నెస్ వాళ్ళకి తెలియాలి అని చెప్పినటువంటి గొప్ప రాజకీయవేత్త శ్రీరామచంద్ర ప్రభు. రాముడు కాబట్టి రాజనీతి శాస్త్రమే ఆయన. తర్వాత ఇది చెప్పడం కోసం అవన్నీ జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ సీత నా భుజం మీద ఎక్కేసుకో అమ్మ, ఎక్కేస్తే నేను తీసుకెళ్ళిపోతానంటే నో అంటుంది. యూ కెన్ డూ దాట్ బికాస్ నువ్వు శివుడంస, ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ, బట్ యూ షుడ్ నాట్, బికాస్ నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను సొసైటీకి. ఎవరి భార్యని వాళ్ళు రక్షించుకోవాలి. అంటే రక్షించుకోవడం అంటే ఏంటి, అందరి పిల్లల్ని ఎత్తుకుపోతే తీసుకురావడం అది కాదు. రక్షించుకోవడం అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. ఇంట్లో ఉన్నప్పుడు భార్య నీకు వంట పెడుతున్నాను, ఆమెకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు వంట చెయ్యి, ఆమెకి సిక్గా ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, ఇంట్లో పని షేర్ చేసుకో, హాస్పిటల్ చూపించు, హాస్పిటాలిటీ చుట్టాలు వస్తే భార్య ఇవ్వక్కర్లేదు, యూ టు డూ వర్క్. ఈ విధమైనటువంటి అది చెప్పడం కోసమే ఆమె కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చెప్పడం కోసం, అండ్ ద రెస్పాన్సిబిలిటీస్
ఆఫ్ ద హస్బెండ్ గుర్తింపజే ప్రతి ఒక్కడు తెలుసుకోవడం కోసం అండ్ డ్యూ రెస్పెక్ట్ భార్యకి ఇవ్వాలి అనే చెప్పడం కోసం సీతాదేవి ఈ యొక్క డ్రామా ఆడిందనమాట. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ కోసం కాదు, ఇదంతా మనం ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, 100 years లైఫ్లో శబాష్ అని అనిపించుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు డై. అండ్ చచ్చిపోతే కుక్క చావు రావణాసురుడు చచ్చిపోయినట్టు వస్తుంది, దుర్యోధనుడు చచ్చిపోయినట్టు వస్తుంది. అలాంటి చావు కాదు. యు లివ్ లైక్ రామ, యు విల్ బికమ్ లైక్ అర్జున, లార్డ్ అర్జున, అండ్ లివ్ లైక్ లార్డ్ కృష్ణ, లెజెండ్స్గా ఉండండి అని చెప్పడం కోసమే ఈ సినిమా అనమాట.